బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలు నీటిపారుదల శాఖలో అక్రమ బిల్లుల దందా సాగుతుంది. ఆ శాఖ ఇన్ఛార్జి డిఈ వేణుగోపాల్ రెడ్డి కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నీరు, చెట్లు బిల్లులలో అధికారి చేతివాటం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి వారి సంతకాలతో కొత్త బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిధులు నీకింత నాకింత అంటూ ఇన్ఛార్జి డిఈ కాంట్రాక్టర్లు వాటాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 కోట్ల మేర ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, బద్వేలు నీటిపారుదల శాఖలో అక్రమ బిల్లుల దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ మౌనిక. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో అవినీతి పరాకాష్ఠకు చేరిందని చెప్పుకోవచ్చు. ఊరు మందే కానిచేయన్న చందంగా ఇక్కడ ఎవరికి వారు అవినీతి దందాకు తెరదీస్తున్నారు. తాజాగా ఇక్కడి నీటిపారుదల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం వెలుగు చూసిందని తీవ్రమైనటువంటి ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఆ శాఖకు సంబంధించినటువంటి కొందరు ఉద్యోగులు సహా అదే శాఖకు అనుబంధంగా ఉంటూ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు సైతం ఇదే రకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుండటంతో జిల్లాలో కలకలం రేగుతుంది. దాదాపుగా ప్రభుత్వ ఖజానాకు 10 కోట్ల మేర ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గండి కొట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళితే బద్వేలు నీటిపారుదల శాఖ విభాగానికి ఇన్ఛార్జి డిగా వ్యవహరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి అధికారి విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 ఏళ్లుగా ఈయన ఇదే హోదాలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిగా కడప కేంద్రంలో ఉంటూనే బద్వేలుకు అప్పుడప్పుడు చుట్టపుచ్చుపుగా వస్తూ వెళ్తుంటారని కూడా స్థానికంగా ఉంటున్నటువంటి సహ ఉద్యోగులు చెప్పుకుంటున్నటువంటి మాట. కడపలోనే ఉంటూ తన అక్రమ దందాకు తెరదీశారనేటువంటి ఆరోపణలు గుప్పమంటున్నాయి. వాస్తవానికి బద్వేలు నీటిపారుదల శాఖకు అనుబంధంగా బద్వేలుతో పాటు మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు కేంద్రాలు అనుబంధంగా ఉన్నాయి. ఇక అవినీతి ఆరోపణల వ్యవహారానికి వస్తే గడిచిన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండేది. అప్పట్లో ఇదే ప్రభుత్వము నీరు చెట్టు అనేటువంటి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో భాగంగా నీటి నిల్వలకు సమకూర్చుకునేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వము చెక్ డ్యాంలను విపరీతంగా నిర్మించింది. అయితే అప్పట్లో సాగినటువంటి ఈ వ్యవహారానికి కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా అందాయి. అయితే 2019 చివరాఖరులో చాలా మటుకు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. అయితే ఆ తర్వాత 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీరు చెట్టు పథకం సంబంధించినటువంటి బిల్లులు పూర్తిగా ఆ ప్రభుత్వం నిలిపేసింది. అయితే ఈ 5 ఏళ్లు నీరు చెట్టు బిల్లులపై ఊసే లేకుండా పోవడంతో ఆ కాంట్రాక్టర్లు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా 2024లో తిరిగి చంద్రబాబు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడంతో నీరు చెట్టు పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆనాడు పనులు చేసి నష్టపోయేటువంటి కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వానికి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ విధానమే బద్వేలు నీటిపారుదల శాఖ ఇన్ఛార్జి డిగా ఉండినటువంటి వేణుగోపాల్ రెడ్డికి వరంగా మారింది. పాత కాంట్రాక్టర్ల బిల్లులు, వాళ్లకు సంబంధించినటువంటి పాత అగ్రిమెంట్ల డాక్యుమెంట్లు, గతంలో ఇక్కడ విధులు నిర్వహించినటువంటి అధికారుల ఫోర్జరీ సంతకాలతో కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుంటూ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈ అధికారితో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు కూడా ప్రమేయం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. గతంలో బిల్లులు మంజూరైనటువంటి పనులకు సైతం మళ్లీ నిధులు వసూలు చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. అన్ని పాత డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతోనే బిల్లులు ఫిలప్ చేసి ప్రభుత్వం ద్వారా నిధులను కలెక్ట్ చేసుకుంటున్నారు కూడా మనకు వినికిడి. అయితే ఇందుకు సంబంధించినటువంటి వివరాలు ఇటీవలి కాలంలో గుప్పుకొనడంతో ఆ శాఖకు సంబంధించినటువంటి ఇద్దరు ఉద్యోగులను కాళ్ళ వేళ్లపడి సదరు అధికారి అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి మేనేజ్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాటను అటు ఉంచితే బద్వేలు పరిధిలోని నీటిపారుదల శాఖ ఇన్ఛార్జి డి వేణుగోపాల్ రెడ్డి పంట మాత్రం ఖచ్చితంగా పండుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎవరైనా సమాచారం అడిగినా దాట వేసుకుంటూ ఉండటం ఈయన నైజం.
సదరు సమాచారం హక్కు చట్టానికి సైతం తలకొక తాను ఎంచుకున్న బాటలోనే ముందుకు సాగుపోతున్నారన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బద్వేలు పరిధిలో జరుగుతున్నటువంటి నీరు చెట్టు అక్రమ తందాలో నిజానిజాలను ఉన్నత స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, యువమంత్రి నారా లోకేష్ దృష్టి సారించి ప్రభుత్వ నిధులను ఇబ్బడి ముబ్బడిగా దోచేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని బద్వేలు వాసులు కోరుతున్నారు. మౌనిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.